హాయ్ ఫోక్స్, అందరు ఎలా ఉన్నారు? ఇది సెకండ్ డే వ్లాగ్ అండి షిరిడీలో. సో మేము షిరిడీ టు అయితే త్రయంబకేశ్వర్ వెళ్ళాలి ఈరోజు. సో నిన్న నైటే మాట్లాడుకున్నాం అనమాట. వెహికల్ ఫైనల్గా 5500కి ఫైనల్ అయిపోయింది. సో షిరిడీ టు నాసిక్ తీసుకెళ్తారు. లోకల్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసి ఆ తర్వాత త్రయంబకేశ్వర్ తీసుకెళ్తారు. ఆ తర్వాత రిటర్న్లో డైరెక్ట్ నాసిక్ నుంచి డైరెక్ట్ ఇంకా నాగర్సోల్ స్టేషన్లో వదిలిపెడతా అని చెప్పారు. ఇవన్నిటికీ 5500 మాట్లాడుకున్నామండి. చాలా అడగంగా 5500 ఫైనల్ చేశారు మొత్తానికి. సో స్టార్ట్ అయితే అయిపోయాం మార్నింగే. లగేజ్ అంతా పైన పెట్టేసాం. ఇంకా అక్కడ వెకేట్ చేసేసాం అనమాట శ్రీ సాయిభక్తి నివాస్లో రూమ్ అయితే. యాక్చువల్లీ మేము 2 days రూమ్ బుక్ చేసుకున్నాం. తెలీదు ఇలా డైరెక్ట్ వెళ్ళిపోతామని చెప్పి, టైం సరిపోక ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం కాబట్టి సెకండ్ డే రూమ్ ఛార్జెస్ కూడా వేస్ట్ అయ్యాయి మాకు. ఆ సెకండ్ డే మార్నింగే చెక్అవుట్ చేసేసి లగేజ్ అంతా కార్ పైన పెట్టేసి కార్లో అయితే స్టార్ట్ అయ్యాం. మేము ఇంకా నాసిక్కి. సో నాసిక్ కన్నా వెళ్ళే ముందు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకా చాలా మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి. సో బ్రేక్ఫాస్ట్ దగ్గర మధ్యలో ఆపుతా అన్నారు వీళ్ళు, కార్ డ్రైవరే. సో ఇదైతే బ్రేక్ఫాస్ట్ పాయింట్, మధ్యలో ఆపారు. సో ఇంకా ఇక్కడ టూ మచ్ ఛార్జెస్ ఉన్నాయి. బేసికలీ ఒక దోశనే 100 రూపీస్ అయింది మాకు. ఇంకా ఇడ్లీ వడకి కాంబినేషన్లో 80 రూపీస్ ఎంతనో ఉండే. చాలా ఛార్జ్ అనిపించింది. ఆ తర్వాత టిఫిన్ అయిపోయాక మేము ముక్తిధామ్కి వచ్చేసాం. ఇదైతే ముక్తిధామ్ టెంపుల్ అండి. ఈ ముక్తిధామ్ టెంపుల్లో రామ లక్ష్మణ సీత ఉంటారండి. చాలా బాగున్నాయి వాళ్ళ విగ్రహాలు అయితే ఈ గుడిలో. గుడి లోపల ఫోన్ అలౌ చేశారు కాబట్టి నేను ఇంకా తీసానమాట. వాళ్ళు చూడనప్పుడు ఇంకా దేవుణ్ణి కూడా ఫోటో తీశాను ఈ గుడిలో. ఇదైతే టెంపుల్. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. సో చాలా స్పేషియస్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరు లేకుండే మార్నింగ్ టైంలో వచ్చాం కాబట్టి చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది టెంపుల్. చాలా మంచిగా అనిపించింది ఈ టెంపుల్ అయితే. లోపల రాముడు, సీత, లక్ష్మణ్ ఉంటారండి. చాలా పెద్ద ఉంది ఈ టెంపుల్. అండ్ విగ్రహాలు కూడా అసలు చూస్తే చాలా భలే అనిపించాయి. చాలా బాగున్నాయి దేవుడి విగ్రహాలు. చాలా బాగుంది ఈ టెంపుల్. నాసిక్ వెళ్ళిన వాళ్ళు ఈ టెంపుల్ అయితే పక్కా చూడండి గైస్. అండ్ ఈ టెంపుల్లో ఇంకా తొందరగా దర్శనం చేసేసుకొని, మాకు టైం చాలా లేదు కాబట్టి ఇంకా 1 dayలో ఇవన్నీ కవర్ చేసుకోవాలి కాబట్టి మేము తొందరగా మళ్ళీ కార్ ఎక్కేసి ఇంకా నాసిక్కి వచ్చేసాం. సో ఇక్కడ నాసిక్ దగ్గర ఎలా అంటే, ఇక్కడ డ్రాప్ చేసేసి ఇక్కడ లోకల్ టెంపుల్స్కి ఆటోలో తీసుకెళ్తారనమాట. యాక్చువల్లీ కార్ వాళ్ళు రావచ్చు కానీ ఇంకా ఈ ఆటో వాళ్ళకి కస్టమర్స్ రావడం కోసం లోకల్ టెంపుల్స్ వరకు ఇంకా కార్ వాళ్ళు ఆటో వాళ్ళకి చెప్పేస్తారు, వీళ్ళని తీసుకెళ్ళండి లోకల్ టెంపుల్స్ మొత్తం అని. ఇది అడిషనల్ ఛార్జ్ అండి. మాకు 700 పడ్డది. మళ్ళీ అడిషనల్గా వీళ్ళు తీసుకెళ్లారు. సో 2 ఆటోస్, 9 members, ఒక ఆటోకి 350 అలా తీసుకున్నారు. సో మొత్తం 700 అనమాట. సో మళ్ళీ అడిషనల్గా తీసుకున్నారనమాట. లైక్ ఒక్కరికి 100 అనుకోండి, ఒక్కొక్కరికి 100 అనమాట. లోకల్ టెంపుల్స్ మొత్తం తిప్పించుకొని వస్తారు నాసిక్లో. సో ఇది లోకల్ టెంపుల్స్కే మేము వెళ్తున్నాం ఇప్పుడు ఆటోలో. సో ఇక్కడైతే లోకల్ టెంపుల్స్కి వచ్చేసాం. ఇక్కడ 3 నదులు కలిసాయి అనమాట. నాసిక్ నది దగ్గర 3 నదులు కలుస్తాయి ఇక్కడ. అందుకే ఈ నదిని మన తలపైన చల్లుకుంటే శ్రేష్టమని కూడా అంటారనమాట. ఇక్కడ ఇంకా ఈ వాటర్ని పట్టుకొని కూడా తీసుకెళ్తారు. ఇక్కడ క్యాన్స్ కొనుక్కొని కూడా పట్టుకొని తీసుకెళ్తున్నారు చాలామంది. ఇక్కడ కాలు కడుక్కొని నెత్తిపైనంత వాటర్ చల్లుకొని మేము ఇక్కడ ఉన్న లోకల్ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకున్నామండి. దీని సరౌండింగ్స్లో చాలా లోకల్ టెంపుల్స్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే, ఒకటి కపిలేశ్వర స్వామి టెంపుల్, ఒకటి అర్ధనాథేశ్వర స్వామి టెంపుల్ అలా ఉన్నాయండి. సో ఇవన్నీ దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఆటోలో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు అక్కడ నుంచి మాకు పంచవటి తీసుకెళ్తున్నారు. సో పంచవటి అంటే 5 చెట్లు ఒకటి దగ్గర కలుస్తాయంట అండి. సో 5 చెట్లు ఒకటి దగ్గర కలిస్తే అక్కడ టెంపుల్స్ ఉంటాయి. అక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అక్కడ టెంపుల్స్లో రామసీత టెంపుల్ ఒకటి ఉంటుంది. అదైతే ఒక గుహలాగా ఉంటుందని చెప్పారండి. సో చూడాలి, వెళ్తున్నాం అక్కడికే. సో ఇంకా దాని పక్కన ఇంకొన్ని టెంపుల్స్, చిన్న టెంపుల్స్ ఉన్నాయంట అండి. ఇక్కడే అండి 5 చెట్లు కలుస్తాయి అంటే ఇదే పంచవటి. సో దీంట్లో అయితే లోపలికి వెళ్తే ఒక చిన్న గుహలాగా ఉందన్నమాట. లోపల కెమెరా ఏం అలో లేదు, సో అందుకే ఏం తీయలేదు. సో ఆ గుహ లోపలికి వెళ్తే రాముడు, సీత ఉన్నారు. సో ఆ గుహ కిందకి స్టెప్స్ ఉంటాయండి. ఆ గుహలో చిన్నగా వంగుకుంటా దిగాలి. ఆ టెంపుల్ బాగుంది. ఇంకా పక్కన కూడా ఇంకా లోకల్ టెంపుల్స్ ఉంటాయి. అవి కూడా దర్శనం చేసేసుకొని తొందరగా వచ్చేసాం. ఎందుకంటే ఇంకా మళ్ళీ త్రయంబకేశ్వర్కి వెళ్ళాలి కాబట్టి
సో ప్రజెంట్ అయితే 11:30 అవుతుందండి. ఇంకా త్రయంబకేశ్వర్కి అయితే వచ్చేసాం. సో త్రయంబకేశ్వర్ వచ్చేసరికి ఇప్పుడు 12:30 అవుతుంది. సో వీళ్ళు కార్ వాళ్ళు ఏమన్నారంటే వీఐపీ దర్శనం తీసుకుంటే 2 hours టైం పడుతుంది, వీఐపీ దర్శనం తీసుకొని తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి అని చెప్పారు వీళ్ళు. యాక్చువల్గా ఏంటంటే అక్కడ మాకు తెలిసింది ఏంటంటే నార్మల్ దర్శనే 2 hours పడుతుంది, వీఐపీ దర్శనం హాఫ్ అన్ అవర్లో అయిపోతుందని తెలుసు. మరి అంత రద్దీ ఉన్నారా, ఈ కార్ డ్రైవర్ అలా చెప్పాడు అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేసామన్నమాట. లైక్ ఎవరైతే దర్శనంకి వెళ్తుంటారో వెళ్ళి వచ్చేవారు ఉంటారు కదా, సో వెళ్ళి వచ్చేవారిని అడిగితే లేదు ఎవరు ఏం లేరు, రద్దీ అంతా ఏం లేదు, సో మీకు నార్మల్ దర్శనం చేసేసుకోవచ్చు, 2 hours అయిపోతుంది అని చెప్పారు. సో 2 hours అనేది మాకు టైం ఉంది కాబట్టి మేము వీఐపీ దర్శనం తీసుకోలేము. సో 2 hours మేము వచ్చేస్తాము కాబట్టి మేము వీఐపీ దర్శనం తీసుకోకుండా నార్మల్ దర్శనంలోనే వెళ్ళామండి. సో నార్మల్ దర్శనం నిజంగానే వాళ్ళు చెప్పినట్టు 2 hours అయిపోయింది. సో అక్కడ కనిపిస్తుంది అదే టెంపుల్ అండి. సో మనమైతే టెంపుల్ దర్శనం నుండి ఎంటర్ అవుతున్నాం. సో దర్శనం లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అండి యాక్చువల్లీ. సో ఇదైతే క్యూ. ఇక్కడ లైవ్ దర్శనం చూడొచ్చండి టీవీలో. సో చూడండి అక్కడ లోపల ఏమైతే జరుగుతుందో ఇక్కడ లైవ్ దర్శనం చూపిస్తారండి టీవీలో. జ్యోతిర్లింగ్ టెంపుల్ అని కూడా అంటారు, అదే అండి జ్యోతిర్లింగం అనమాట, అందుకే జ్యోతిర్లింగ్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది అండి త్రయంబకేశ్వర్, చుట్టూ వెనకాల అన్ని కొండలు ఉంటాయి. ఇక్కడ త్రయంబకేశ్వర్ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇది ఓల్డ్ టెంపుల్ అయినా కూడా దీని ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి. అసలుకి ఇది ఓల్డ్ టెంపుల్ అయినా కూడా చూడడానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలామంది విజిటర్స్ కూడా వస్తారు, చాలా పెద్ద టెంపుల్ అని కూడా భావిస్తారని జ్యోతిర్లింగం ఉంటుంది కాబట్టి అందరు పక్కా విజిట్ చేస్తారు ఈ టెంపుల్కి. అండ్ మాకైతే ఇదే లాస్ట్ ఇంకా ప్లేస్ మేము వచ్చేది కాబట్టి ఇంకా దీని తర్వాత మేము ఇట్లాగో స్టేషన్కే వెళ్తాం కాబట్టి ఇక్కడైతే కొంచెం పిక్స్ దిగేసాం అనమాట. ఇక్కడ కొన్ని పిక్స్ దిగేసి తర్వాత ఇంకా లంచ్ చేయడానికి వెళ్ళామన్నమాట. ఇంకా ఆల్రెడీ 2:30 అయిపోయింది కాబట్టి అప్పటికే చాలా ఆకలి అవుతుంది మాకు. ఇంకా 2:30 అయింది కాబట్టి లంచ్ కోసం ఫోటో దిగేసి లంచ్ కోసం బయటకు వచ్చేసాం. సో బయటకు వచ్చేసాక ఇంకా సెర్చ్ చేస్తాం కదండి, లైక్ ఎక్కడ ఉంటాయి టెంపుల్స్ అని చెప్పేసి. మాకు అయితే దొరకట్లేదు అనమాట ఎక్కడ ఉంటాయి ఫుడ్ అనేది. సో ఇక్కడ అన్నప్రసాదం అలాంటివి ఏం లేవండి టెంపుల్ నుంచి, మనం బయట తినాల్సిందే. సో బయట ఎలా ఉన్నాయంటే కాస్ట్ ఒక్కొక్కరు 200 per plate చెప్పారు, ఒక్కొక్కరు 120 per plate చెప్పారు, ఒక్కొక్కరు 150 per plate చెప్పారు. సో ఇంకా అలా అడిగి ఏదైతే బెస్ట్ అనిపించిందో, ఏదైతే బెస్ట్ కాంబో అనిపించిందో బడ్జెట్లో, సో అది అట్లా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడు నాసిక్ హైవే నుంచి మేము డైరెక్ట్ నాగర్సోల్ వెళ్తాం అనమాట. సో డైరెక్ట్ నాగర్సోల్ వెళ్తున్నాం కాబట్టి ఇంకా మధ్యలో ఇక్కడ ఆగదండి కార్ ఇంకా. సో మేము ఏం చెప్పామంటే లైక్ అరౌండ్ 4 అవుతుంది, 4:30 అవుతుంది అనమాట. అప్పుడు చెప్పామన్నమాట మధ్యలో టీ కోసం ఆపండి అంటే ఆ డ్రైవర్ ఏమో ఆగమాగం ఉన్నారు. మేబీ ఆయనకి వేరే ఎవరన్నా వచ్చిందేమో, వేరే ఏదైనా బుకింగ్ అయిందేమో తెలీదు. సో ఆయన అయితే ఇంకోసేపు అయితే స్టేషన్ వస్తుంది అన్నారు. కానీ మేమేమన్నామంటే లైక్ ఈవినింగ్ టైం కదా, సో టీ బ్రేక్కి ఆపండి అంటే ఇంకా ఆపిండి అనమాట మొత్తానికి. సో ఇక్కడ టీ అయితే తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. నియర్లీ 2 kilometers అవే ఫ్రమ్ స్టేషన్ ఉన్నామండి. స్టేషన్ అయితే దగ్గరికి వచ్చేసేసినట్టే. ఇంకా స్టేషన్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం వెయిటింగ్ రూమ్లో అలా రెస్ట్ తీసేసుకొని ఇంకా ట్రైన్ ఎక్కేయడమే అండి. నాగర్సోల్ స్టేషన్ అండి ఇదే. ఇంకా లగేజ్ అంతా పైకి నుంచి తీసేసుకొని ఇంకా స్టేషన్ లోపలికి వెళ్ళేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని ఇంకా ట్రైన్ ఎక్కేసామండి. ఇంటికైతే వెళ్ళిపోయాం. అంతే గాయస్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.